హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అమేజింగ్ ఆర్సీ కార్స్ గురించి తెలుసుకుందాం. ఇవి చూడడానికి చాలా సరదాగా అనిపిస్తాయి. అలానే ఇందులో కొన్ని క్రేజీ కార్స్ కూడా ఉన్నాయి. వాటిని మీరు ఇప్పటివరకు ఎప్పుడూ చూసి ఉండరు. కానీ కొన్ని కార్స్ చూస్తే ఇవి కార్స్ లాగా కూడా అనిపించవు. ఈ కార్స్ మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా కొనుక్కోవచ్చు. ఇలాంటి క్రేజీ కార్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలాగే ఆర్సీ కార్స్ మీద పార్ట్ 2 వీడియో కావాలంటే మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, రోబోటిక్ ఎన్హాన్స్ వెహికల్. ఫ్రెండ్స్, కొన్ని గేమ్స్ ఉంటాయి. వాటిని మనం మొబైల్ తో ఆడుతాం. కానీ ఇవి రియాలిటీగా మన ముందు ఉంటే ఎలా ఉంటుంది? మీరు కూడా ఇలానే ఫీల్ కావాలనుకుంటే ఈ రోబోటిక్ కార్ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ఇది ఎలాంటి కార్ అంటే చాలా హై స్పీడ్ తో వెళ్తుంది. ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న వారికి ఈ కార్ చాలా నచ్చుతుంది. అలాగే ఈ కార్ ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్ మిషన్స్ ని ట్రాక్ చేయవచ్చు. డిస్ప్లే మీద చూసినప్పుడు మీకు 3D స్టేజ్ లో కనిపిస్తాయి. వాటిని మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. కానీ రియాలిటీలో మీ కార్ మీ ముందే పరిగెడుతుంది. ఇలాగ చాలా రకాలైన కార్స్ ని ఒకే దగ్గర చేర్చి మీరు చాలా రకాలైన రేసింగ్ గేమ్స్ ని తయారు చేయవచ్చు. ఇవి చాలా సరదాగా అనిపిస్తాయి. ఇలాంటి కార్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మీ పిల్లలకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆర్సీ కార్స్ ఇష్టం ఉన్న వారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2, ఆర్మా లిమిట్లెస్ స్పీడ్ బాష్ రోలర్. ఫ్రెండ్స్, మీకు రేసింగ్ ట్రాక్స్ మీద పెద్ద రేసింగ్ కార్స్ ని చూపిస్తూ ఉంటారు. కానీ టాయ్స్ కార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన మైండ్ లో అన్నిటికంటే ముందు ఏ కార్ ఇమేజ్ వస్తుందంటే వేటితో అయితే మన పిల్లలు ఆడుకుంటారో ఆ కార్స్ ఇమేజెస్ వస్తాయి. కానీ టెక్నాలజీతో పాటు చాలా వాటిలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ కార్ ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది ఎలాంటి రేసింగ్ కార్ టాయ్ అంటే దీన్ని మీరు వేరే కార్స్ యొక్క రేసింగ్ లో యూజ్ చేయవచ్చు. దీని డిజైన్ చూస్తే రియల్ ఆర్సీ కార్ లాగా ఉంటుంది. అలాగే దీని స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు రోడ్డు మీద లేదా ఎలాంటి టెరైన్ మీద అయినా ఈజీగా యూజ్ చేయవచ్చు. ఇది వేరే టాయ్స్ కార్స్ కంటే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఒకవేళ మీరు పెద్ద రేసింగ్ కార్స్ తో రేసింగ్ చేయలేకపోతే ఇలాంటి చిన్న టాయ్స్ ని యూజ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ రేసింగ్ కార్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3, ప్యారెట్ మినీ డ్రోన్ జంపింగ్ కార్. ఫ్రెండ్స్, రోడ్డు మీద స్ట్రేట్ గా వెళ్లే టాయ్స్ కార్స్ ని మీరు చూసే ఉంటారు. ఇవి ఫ్లాట్ సర్ఫేస్ మీద ఈజీగా వెళ్ళగలుగుతాయి. కానీ ఇలాంటి టాయ్ కార్ ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇది బౌన్స్ అవుతూ వెళ్ళడం వల్ల ఇది మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ గ్యాడ్జెట్ నడవడంతో పాటు బౌన్స్ కూడా అవుతుంది. దీని వీల్స్ ని ఫ్లెక్సిబుల్ గా తయారు చేశారు. దానివల్ల ఇది మంచిగా జంప్ చేస్తుంది. అలాగే దీంట్లో ఒక చిన్న కెమెరా పెట్టి ఉంటుంది. దీనివల్ల మీరు ఈ గ్యాడ్జెట్ ఎక్కడికి వెళ్తుందో చూడవచ్చు. దీంట్లో మీకు కంట్రోలింగ్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి. దీంట్లో మీకు రిమోట్ తోనే కాకుండా మొబైల్ తో కూడా కంట్రోల్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఈ చిన్న మినీ డ్రోన్ ని కొంచెం స్పెషల్ గా చేస్తుంది. దీనితో మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 4, DJI ROBOMASTER S1. గైస్, ఈ రోజుల్లో ఎలాంటి టాయ్స్ వస్తున్నాయంటే ఇవి కేవలం టాయ్స్ లాగానే కాకుండా వాటితో పాటు మనకు మంచి టెక్నాలజీ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు ఇలాంటి కార్ ని కావాలనుకుంటున్నారా? ఏదైతే ఇది కేవలం ఒక కార్ లాగానే ఉండడమే కాకుండా మీ పిల్లలకు కూడా చాలా నేర్పించేలాగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి కార్ ని యూజ్ చేయవచ్చు. ఇది ఎలాంటి కార్ అంటే ఇది ఫిజిక్స్ నియమాలను పాటిస్తుంది. మీరు కావాలనుకుంటే దీన్ని ప్రోగ్రామ్ కూడా చేయవచ్చు. మరియు డిఫరెంట్ టైప్ లో ఫిజిక్స్ నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. దీనిపైన ఒక టాయ్ కెనాల్ పెట్టి ఉంటుంది. చూడడానికి ఇది చాలా రొమాంటిక్ గా అనిపిస్తుంది. దీన్ని పిల్లలు ఆడుకోవడానికి యూజ్ చేయవచ్చు. ఓవరాల్ గా మీకు ఇందులో కోడింగ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. దాంతో మీరు ఈ కార్ ని ప్రోగ్రామ్ చేయగలుగుతారు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. దీంతో పిల్లలు ఎంజాయ్ చేయడమే కాకుండా ఎంతో కొంత ప్రోగ్రామ్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ DJI ROBOMASTER S1 మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5, రిమోట్ కంట్రోల్ స్పిన్నింగ్ స్టంట్ కార్. ఫ్రెండ్స్, టాయ్స్ కార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ గ్యాడ్జెట్ ని తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే జనరల్లీ మీరు ఇప్పటి వరకు చూసిన కార్స్ 4 వీల్స్ తో ఉన్నవే చూశారు. కానీ ఇది ఎలాంటి టాయ్ కార్ అంటే ఇది 2 వీల్స్ మీద ఈజీగా ఆపరేట్ అవుతుంది. ఇది దీనికి స్పెషల్ డిజైనింగ్. ఏ ప్లేస్ లో అయితే దీని బాడీ మూవ్ కాదో ఈ కార్ అక్కడ స్పిన్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల దీని మిడిల్ పార్ట్ బయటకు వచ్చి ఇది మళ్ళీ ఈజీగా నడుస్తుంది. ఇలాంటి టాయ్ కార్ ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఓవరాల్ ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. ఈ టాయ్ కార్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 6, RVR బై SPHERO. గైస్, ఈ టాయ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే మీకు దీంట్లో కనిపించే ఫీచర్స్ ఏ టాయ్ కార్ లో కూడా కనిపించవు. ఫ్రెండ్స్, ఇది ఎలాంటి కార్ అంటే దీన్ని ఆడుకోవడం కోసం యూజ్ చేస్తాము. దీని పైన సెక్షన్ లో మొత్తం ఎంటీగా ఉంటుంది. అక్కడ మీకు నచ్చిన డిఫరెంట్ టైప్ రోబోట్స్ ని పెట్టవచ్చు. లేక ఏదైనా అటాచ్మెంట్ ని కూడా పెట్టవచ్చు. మీకు రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని యూజ్ చేసి చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఇది ఎలాంటి టాయ్ కార్ అంటే దీన్ని ఎలాంటి సర్ఫేస్ మీదనే యూజ్ చేసి నడపవచ్చు. దీని మీద పైప్ ఉంటుంది. ఒకవేళ ఇది రివర్స్ లో పడినా ఇది దానికి అదే వెంటనే స్ట్రైట్ అవుతుంది. ఇందులో ప్రోగ్రామింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇవి దీనిని స్పెషల్ గా చేస్తాయి. గైస్, ఇప్పటివరకు మీరు చూసిన వీడియోలో ఒక దాన్ని మించి ఒక టాయ్ కార్ ని చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. అయితే మీరు కామెంట్ లో మాకు తెలియజేయండి ఏ కార్ మీకు నచ్చిందో. ఇలాంటి అమేజింగ్ కార్స్ మరియు అమేజింగ్ గేజెస్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.